వార్తల్లోకి వెళదాం. ముందుగా ఏపీ వార్తలు చూద్దాం. మార్గదర్శి అక్రమ డిపాజిట్ల వసూలుపై నోరెత్తని బాబు సర్కార్. వసూలు చేసిన ఆ డిపాజిట్లు ఏం చేశారని చెల్లించేశారని తెలంగాణ హైకోర్టుకు వెల్లడి. సెక్షన్ 45(s) గురించి ప్రస్తావించని వైనం. మార్గదర్శి క్రిమినల్ ప్రొసీడింగ్స్ను కొనసాగించాల్సిన అవసరం ఉందా అన్నదానిపై కూడా విచారణ జరపాలని అఫిడవిట్లో అభ్యర్థన. రామోజీ చనిపోయారు కాబట్టి కేసు కొట్టివేయాలన్న మార్గదర్శి. విచారణ జరపడం నిష్ప్రయోజనం అంటూ అనుబంధ పిటిషన్. పూర్తిస్థాయి వాదనలకు ముందు ఈ విషయాన్ని తేల్చాలని అభ్యర్థన. విచారణ నుంచి తప్పుకున్న న్యాయమూర్తి జస్టిస్ నరసింహరావు. దీంతో ఈ వ్యాజ్యాలను సీజే ముందు ఉంచాలని రిజిస్ట్రీకి తెలంగాణ హైకోర్టు ఆదేశం అంటూ చంద్రబాబు గారు సహజంగానే రాజగురువుగా పేరొందినటువంటి కీర్తిశేషులు రామోజీరావు గారి ఇష్యూలో సహజంగానే ఫేవర్ చేయకుండా ఉంటే ఆశ్చర్యపోవాలి. ఫేవర్ చేయటంలో పెద్ద ఆశ్చర్యం కాదు. ఇక్కడ రామోజీరావు గారు జీవించి ఉన్నారా లేదా అనేది కాదు. సెక్షన్ 45(s) అమలు ప్రకారం డిపాజిట్లు వసూలు చేయకుండా ఉన్నారా, వసూలు చేశారా అన్నది ఇష్యూ. వసూలు చేస్తే అది సంస్థ పెనాల్టీ చెల్లించాలా, రామోజీరావు వ్యక్తిగతంగా చెల్లించాలా అన్నది ఇష్యూ. రామోజీరావు చనిపోయారు కాబట్టి కేసే ఉండదంటే ఆ సంస్థ మీద కూడా కేసు లేకుండా పోతుందా అన్నది చర్చ. దీనిపైన ప్రముఖ న్యాయవాది అలాగే ఇన్ఫర్మేషన్ కమిషన్ మాజీ కమిషనర్, ఇన్ఫర్మేషన్ అంటే రైట్ టు ఇన్ఫర్మేషన్ మాజీ కమిషనర్ వారు విజయబాబు గారు మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. 2 నిమిషాలు వారితో మాట్లాడిద్దాం. విజయబాబు గారు నమస్కారం అండి. ఏమంటారు? ఈ రాష్ట్ర ప్రభుత్వం, చంద్రబాబు గారి ప్రభుత్వం అఫిడవిట్ ఈ రకంగా వేసి రామోజీరావు గారిని మార్గదర్శిని సేవ్ చేయడానికి సిద్ధమైనట్లే కదా. సో క్విట్ ప్రోకో కింద వస్తుందా రాదా? రోజు వాళ్ళు చంద్రబాబు గారికి భజన చేయటం, జగన్ గారి మీద విపరీతమైన దుష్ప్రచారం చేయటం, వీటన్నిటికీ పరిహారంగా మార్గదర్శి కేసులను నీరుగార్చే పనిలో చంద్రబాబు గారి ప్రభుత్వం ఉన్నట్లేనా? మీరు అన్నట్టు రాజభక్తి చాటుకోకపోతే ఆశ్చర్యం కానీ రాజభక్తి చాటుకోవటంలో ఏది లేదు. కాకపోతే ఈ చాటుమాట వ్యవహారాలన్నింటినీ కూడా ప్రజలు చాలా నిశ్చయంగా గమనిస్తున్నారండి. మీరు చెప్పినట్టుగా సెక్షన్ 45 అనేది ఇక్కడ ఈ కేసులో చాలా కీలకమైనటువంటిది. ఆర్బీఐ సెక్షన్ 45 ప్రకారం దీన్ని వీళ్ళు ఉల్లంఘించారా లేదా అనేటువంటిది చాలా కీలకమైన అంశం. దీని గురించి ఎక్కడ కూడా ప్రస్తావించలే. సెక్షన్ 45 ఏం చెప్తుందంటే నిర్దిష్టమైనటువంటి పర్టికులర్ పర్సన్స్ కానీ, ఇన్కార్పొరేటెడ్ సంఘాలు కానీ, అసోసియేషన్స్ కానీ వ్యాపార కార్యకలాపాల మీద ప్రజల నుంచి డిపాజిట్లు స్వీకరించడం అనేటువంటిది నేరం. ఇది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టం 1934 సెక్షన్ 45 దీన్ని చాలా స్పష్టంగా తెలియజేస్తా ఉంది. అయితే మార్గదర్శి కేసులో చట్టవిరుద్ధంగా 2610 కోట్ల రూపాయలు వసూలు చేసిన వ్యవహారాన్ని ఇక్కడ ప్రస్తావించట్లేదు. అదేమంటే అసలు ఆల్రెడీ పే చేసేసారు, డిపాజిట్లకు సంబంధించి ఎవరు కూడా రావడం లేదు అని చెప్పని అంటే అసలు నిజం ఆ డిపాజిట్లు అనేటువంటి జెన్యూన్ అయితే మరి వాళ్ళు రాకుండా ఎందుకుంటారు, వీళ్ళు ఎంతమందికి తీర్చేశారు, ఇవన్నీ పాయింట్లు. సరే, ఇవన్నీ ఆల్ దీస్ థింగ్స్. ఇంకొక పాయింట్ ఏంటంటే మనుషులు చనిపోయారు కాబట్టి ఇప్పుడు సంస్థలకు సంబంధించే కట్టాలంటే ఇది పాపం అటెండెంట్ కూడా ఎవరంటే అప్పట్లాగే తెలుగుదేశం పార్టీ కేసులకు కానీ, వైసీపీని వేధించేటువంటి కేసులకు కానీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి కేసులు కానీ, లేదు ఇలా వాళ్ళకి సంబంధించిన రామోజీరావు గారు లాంటి వాళ్ళ కేసులకు సంబంధించి కూడా తాజాగా ఈ మధ్య సిద్ధార్థ లోపల అనేటువంటి ఒక ప్రముఖ న్యాయవాది ఆయన అప్పట్లాగే అటెండ్ అయ్యాడు శుక్రవారం నిన్న. అయితే అక్కడ మరి అంత పెద్ద ఆయనకి ఈ అంశం తెలియదంటే తెలుసు. కాకపోతే ఏంటంటే వేరే వేస్ట్ చేద్దాం అన్నట్టుగా ఆయన రామోజీరావు గారు చనిపోయారు కాబట్టి అసలు ఈ కేసుకి సంబంధం లేదు అని అంటే, రామోజీరావు గారు చనిపోయారు కానీ మార్గదర్శి గారి గారు ఎందుకు చనిపోయింది? మార్గదర్శి ఎగ్జిస్టెన్స్ లోనే ఉంది, దాని వారసులు ఉన్నారు, దానికి సంబంధించి వాళ్ళు హ్యాపీగా అన్ని అనుభవిస్తున్నారు ప్రజాధనాన్ని. అయితే ఒకవేళ నిజంగా వ్యక్తినే చనిపోవడం వల్ల కేసు కొట్టేయాలనుకున్నట్లయితే ఇదే చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ పార్టీ ఆ రోజున కొమ్మక్కై కేసు పెట్టించినటువంటి వ్యవహారంలో, జగన్ గారి మీద కేసు పెట్టించినటువంటి వ్యవహారంలో చనిపోయిన రాజశేఖర రెడ్డి గారి మీద కూడా కేసు పెట్టారు. అవును. మరి ఆ రోజు ఇంత పెద్ద న్యాయ నిపుణులందరూ చుట్టూ ఉన్నారు కదా, చనిపోయిన రాజశేఖర రెడ్డి గారి మీద కేసు ఎలా పెట్టిస్తారండి? సరే, పెట్టించారు కాబట్టి వాళ్ళకి స్వానుభవం ఉంది కదా. పైగా చనిపోయిన తర్వాత కూడా రాజశేఖర రెడ్డి గారి మీద నానా చెత్తంతా రాసేవాళ్ళు కదా. అదే చెప్తున్నా. మరి అంటే ఇక్కడ గమ్మత్తు ఎలా ఉందంటే వీళ్ళ ఇష్టారాజ్యం మీద భారత రాజ్యాంగం, భారత చట్టాలకి వీళ్ళు చాలా అతీతం అని చెప్పనేటువంటి దీంట్లో ఇష్టారాజ్యం కింద వ్యవహరిస్తున్నారండి. అంటే హైకోర్టు ఏ రకంగా తీసుకునే అవకాశం ఉంది ఈ కేసుని? ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఇంకా అఫిడవిట్ వేసిందో లేదో అది కూడా వేయాల్సి ఉంటుంది, వాళ్ళు కూడా వేస్తారని గ్యారంటీ లేదనుకోండి. ఇద్దరికి
ఆర్బీఐ చట్టంలోనే సెక్షన్ 45 కి విరుద్ధంగా వీళ్ళు డిపాజిట్లు వసూలు చేశారా లేదా అనే అంశాన్ని తేల్చాలని హైకోర్టు చాలా విస్పష్టంగా చంద్రబాబు సర్కార్ని ఆదేశించింది. దాన్ని వీళ్ళు విస్మరిస్తా లేదు అదంతా పే చేసేసారు, 2610 కోట్ల డిపాజిట్ల గురించి మాట్లాడకుండా ఏదో బుకాయింపు సెక్షన్స్ అనేటువంటివన్నీ కూడా చెప్తున్నారండి. ఇది కుదరదు. ప్రజల నుంచి వసూలు చేసిన డిపాజిట్ల మొత్తంలో 5.15 కోట్లు మినహా అత్యధిక భాగాన్ని చెల్లించేసామని చెప్తున్నారు. ఇది తెలంగాణ కొట్టి చెప్పారు. దాని గురించి ఇవన్నీ కూడా ఈ లెస్సులు ఏమైనా ఉండడం వల్ల ఆయన జస్టిస్ తప్పుకున్నారు. సో ఇది పూర్తిగా ఇంకా దీనికి కొసమర్చిగా చెప్తాను ఏంటంటే చట్టాలను అడ్డగోలుగా నిష్కారాజ్యం కింద మా వేలకొక చట్టం జనాలకు చట్టం. రాజశేఖర రెడ్డి గారు చనిపోయినా కూడా ఆయన మీద కేసు పెడతారు. రామోజీరావు గారు చనిపోతే ఆర్థిక అక్రమాల్లో వాళ్ళ మీద కేసు ఉండకూడదు. అట్లాగే ఇంకో పాయింట్ ఉంది. లీగల్ గా 40 ఏళ్ల నాడు అన్ని పేపర్లతో కూడా సజావుగా కొనుక్కున్నటువంటి భూమి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు హైకోర్టు కూడా దీన్ని డిస్మిస్ చేస్తే అదేమో అక్రమం. కానీ కృష్ణానది ఒడ్డున దశాబ్దాలుగా మా బోటలో పర్యావరణవేత్తలు వీళ్ళందరూ కూడా పోరాడుతూ ఉంటే ఆ ఇల్లు మాత్రం సక్రమం. దానికి జీవో తెచ్చుకొని ఇది అధికారిక నివాసం చాలా సక్రమంగా ఉంది. కలుషితం మన కృష్ణానది నుండి కలుషితం అవుతున్నా కూడా ఏం పర్వాలేదు, మాది వేరు, మా వ్యవహారాలు వేరని. అంటే ఈ రకంగా ఇంత బరి తెగించి చట్టాలను ఇష్టారాజ్యంగా చేస్తారు. ఎందుకంటే ఏం చెప్తామండి, అయితే డెఫినెట్ గా రేపు ప్రజా కోర్టుల్లో కూడా కొంత డిలే అవ్వచ్చు. కానీ జస్టిస్ ఎవరికైనా చట్టం న్యాయం ఒకే రకంగా ఉండాలి తప్ప డబ్బులు ఉన్న వాళ్ళకి పరపతి ఉన్న వాళ్ళకి వ్యవస్థలు మేనేజ్ చేయగలిగిన వాళ్ళకి ఒక రకంగాను సామాన్యుడికి ఒక రకంగాను ఉంటే ప్రమాదకరం కదా. ఇప్పుడు అక్కడ మన తెలంగాణ సోదరులు చాలా మంది ఉన్నారు. రామోజీ ఫిలిం సిటీకి సంబంధించి ఎంతమంది అతి సామాన్యులైనటువంటి పేదవాళ్ళని బెదిరించి బలవంతంగా స్థలాలన్నీ లాక్కొని కబ్జా చేశారనేది తెలుసు. ఆ రకంగా అది విస్తరించింది ఆ స్థలం అనేటువంటిది కూడా వాళ్ళకి తెలుసు. అది మాత్రం సక్రమంగా పడుతున్నది వీళ్ళ అధికారంలో అంటే అక్రమం. రాజశేఖర రెడ్డి గారు రైట్. మొన్నటిదాకా కేసీఆర్ వార్తలు బ్రహ్మాండంగా ఇచ్చేవాళ్ళు. ఇవాళ కేసీఆర్ తగ్గించి రేవంత్ గారికి బ్రహ్మాండంగా ఇస్తారు. ఇవ్వటం తప్పు కాదు, బట్ ఆ తేడా స్పష్టంగా కనపడతా ఉంది. అప్పుడు కేసీఆర్ ఆయన వాళ్ళకి ఇష్టపాత్రుడయ్యాడు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇష్టపాత్రుడు అవుతున్నారు. అంతే. జర్నలిజాన్ని దీనికోసం తెలుగు జర్నలిజాన్ని ఎంత వ్యాపారాల కోసం ఎంత భ్రష్టు పట్టించారో ఇంకా భ్రష్టు పట్టిస్తున్నారో మనందరం చూస్తారన్నా ప్రజా చూస్తున్నారు. రైట్ అండి. ధన్యవాదాలు విజయబాబు గారు. ఇక